అయ్యో నా చెప్పులు నా చెప్పులు అయ్యో నా చెప్పులు అయ్యో నా చెప్పులు అయ్యో అయ్యో ఏడుపు చాలని అంకమ్మ చెప్పులు మనమే కాదు కదా ఆ రాజాగాడి ఓకే వేరుశనక్కాయలు ఎంత రూపాయి రూపాయ ఇండియాలో రేట్లు మండిపోతున్నాయన్న వెదవల్ని చక్కలు పెట్టి చంపేయాలి ఇచ్చే ఇదిగోండి సార్ ఏంటి పొట్టలు వస్తాయంటే మొత్తం కదా బండితో కలిపి అనుకున్నారా ఏ ఊరు మంది ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి వాస్తవమే చక్కలు మొదట వద్దులే ఇదించావాలి కదా ఎంతకిస్తావు 50 ఇంకో మాట చెప్పు 60 తగ్గమంటే ఎక్కుతావేంటయా మేము డబ్బులు ఇచ్చుకున్నామంటే ఓహో సున్నవో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నాం అనుకుంటున్నావు నీ అంకమ్మ నువ్వు 50 రూపాయలు చెప్పావు నేను బేరం ఆడాను మధ్య చూసి రేటేసుకో పచ్చమేకనా గుర్తుపరుస్తావుట్రా ఇక్కడ కాదు అక్కడ ఆహా బాపు బొమ్మలాగా కుదేసిన బస్తాలాగా ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. కొందామా తిందామా జంటగా? ఓకే. బైది బై మిరియాల చారు మీద మీ అభిప్రాయం? బెల్లం వేస్తే ఇష్టం. ఐ సీ. మరి చిక్కుడుగా టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా? బెల్లం వేస్తే ఇష్టం. ఓహో, మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్యిలో వేయిస్తే? బెల్లం వేస్తే ఇష్టం. టోటల్ గా మీరు బెల్లం మీదనే వేసారన్నమాట. చెత్తది కాదు తల్లి, కొత్తదే. దాని కర్మలా తగలడింది. వాచ్మెన్ చెల్లి ప్రజల పద. రాజా బ్రహ్మం, నాకు ఉద్యోగం వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్ రా. ఎక్కడ ఉద్యోగం? హోటల్ దక్కల్లో సూపర్వైజర్ ఉద్యోగం రా. పోన్లేరా, ఈ విధంగానే నీ కష్టాలు తీరే. నీ అంకమ్మ ఉద్యోగం వచ్చిందన్న హ్యాపీలో వాడుంటే మధ్యలో నీ కష్టాలు లెక్కరేంట్రా? చూడు రాఘవా, హోటల్లో ఉద్యోగం పొయ్యి మీద పెనం లాంటిది. ఓ తిరగమాత పెట్టినా, ఓ చట్నీ చేసినా, ఓ వాడికి వచ్చిన సూపర్వైజర్ ఉద్యోగం రా, వంటోడు ఉద్యోగం కాదు. ఒరే రాఘవా, నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకేమిస్తావురా? సోడా లేకుండా బీరిస్తారు నువ్వు? నేను చాలేదు, నన్ను క్షమించాయి. నేను క్షమించేసా. అరే రాజా, నాన్న రాజా, ఈ ఊళ్ళో చంద్రుడు పట్టపాలే వచ్చాడంట్రా. ఎక్కడరా ఎక్కడా? రే పైకి చూస్తాడంట్రా, తలకాయ ఉంచుకుని కింద చూడు. అది చంద్రుడు కాదా, సూర్యుడు. ఈ తాగుబోతు మాటలు నా దగ్గర చెప్పకండిరా. అరే సుధా, నువ్వు శ్రీదేవి తర్వాత లెక్కింది కనుక రారా. నువ్వు నవ్వుతాందిరా నువ్వు. అరే అది సూర్యుడా చంద్రుడా? కరెక్ట్ గా చూసి చెప్పరా. కరెక్ట్ గా చూడు. అది సారీరా, నాది ఊరు కాదు. అయితే కరెక్టే. నువ్వు నవ్వరా బాబు, నువ్వు నవ్వరా బాబు. నీ పుణ్యం ఉంటుంది, నీకు దండ నవ్వగరా బాబు. ఇలా పడ్డానేంట్రా? నేను స్టడీ, నేను స్టడీ. పూలకు పగిలిపోతా జాగ్రత్త. మరి ఎప్పుడైనా స్టడీ రే స్టడీ. ఎవడైనా స్టడీ. Lost is the lost for love. స్టడీ రే.
కుశకుశలాలి నా హృదయము ఎవరాది? ఆ? జల్లా. అయ్యో 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 రే మీరు మనుషులా పశులా వారు మీ అమ్మ కడుపు మా రాదేంటిది రాదేంటి రాదు రాదు తాగొచ్చారా? ఓరి మీ శారదాలు పెట్ట మీరు దాగొచ్చి నన్ను దాగే అంటారా మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి ఏం చేస్తారు నువ్వు నీ ఎంకమ్మ అసలు అద్దె కట్టం గోడ కిందలో మేకలు తీసుకొచ్చి టపా టపా కొడతాం తాగేసి వచ్చి తలుపులు పడతారా నీ బాత్రూమ్ లో కోలాలని తిప్పేసి రాత్రంతా లైట్ చేసుకొని తొంగుంటాం సరే చంపేస్తావా చంప ఈ టైంలో ఇక్కడికి నువ్వెందుకు వచ్చావురా చెప్పారా అంటుంది నేను నువ్వెందుకు వచ్చావరా అని అంటుంది నువ్వు ఇప్పుడే ఇప్పుడే వచ్చాను అంటుంది నేను ఇప్పుడు అన్నయ్య పీకుతా పీకుతా మేము నలుగురు నీ ఇంట్లో ఉంటాం నేను పెద్ద షోలో పూజ చేసిన ఆడుస్తున్నాయా నువ్వు టోటల్ గా పెద్ద వీపివి కాదా కాదే కదా రైట్ రేషన్ షాప్ లో షుగర్ దాకా వస్తుంటే నీ భార్యలో ఎందుకు అంత షుగర్ దాచుకున్నా ఆకలి అమ్ముకున్నావా తీరా బయటికి మీ అందరినీ ఇప్పుడు కాదురా రేపు పొద్దున్న చెప్తా ఒక్కొక్కరిని పచ్చడి కొట్టినట్టు కొడతా ఏంట్రా నువ్వు కొట్టేది మేము కొట్టలేము అనుకున్నా పడుకోలేని పడుకో సాగున్నారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాను రా రేపు పొద్దున్న చిన్న తర్వాత కానీ నా సంగతి తెలియదు మీకు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నాడు వెళ్తే లేరా మనకని లెక్క మన గదాన్ని తీసుకెళ్తున్నాడు స్టడీ అందరూ ఫాలో Okay. Okay. ఈ యాక్టింగ్ రోడ్డు మీద నడువు పెరిగితే ఓరి నీ ఎంకమ్మ మెడ పెట్టుకొని గెడతావరా వంటింటో పచ్చడి రూపుకిన నాయాలవి నువ్వు కూడా నా మీద రెచ్చిపోతావంటరా రోకలతో పడతాను రే ఏంట్రా ఈడు పంపించేది మన పద పదరా బాత్రూమ్ అలా వదిలి పెడతారా ఇప్పుడు బజార్ను పడ్డారుగా పిచ్చోళ్ళు అనుకుని ఒక్కొక్కరు చెప్పులు తీసుకుంటారా సెలవా ఎందుకు మీరు మా ఇంటికి వచ్చి నానా రబస్ చేశారు కదండి గాడిద గుడ్డు రభస్ చేసింది నేను కాదు నువ్వు అదే నేను రబస్ చేశాను కదండి దాంతో మా ఇంటి ఓనర్ గారి కోపం వచ్చి నేను ఖాళీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నారండి నాకు హత్యలు ఆత్మహత్యలు అంటే పరమ చిరాకు కదండి అందుకని ఇల్లు ఖాళీ చేస్తానండి సామాన్లేమో ఎదురింటి మీదకి ఇచ్చేసావు అవునా కాదండి మీరు అలా చేయకూడదని చెప్పారు కదండి అందుకని ఇంతవరకు ఇల్లు దొరికిన కారణంగా ఓ జోడెడ్ల బండి ఒకటి అద్దెకి తీసుకుని సామాన్లన్నీ దాంట్లో సెటప్ చేశానండి ఇప్పుడే ఎడ్లను మేతకు వదిలి మీ కారు పక్కనే నా బండి పెట్టారండి ఏమిటా చూసేది గాడిద గుడ్డు అయినా ఆ బండిలో ఛత్రపతి శివాజీ వాడిని కత్తులు ఔరంగజేబు వాడిని దుస్తులు ఉన్నాయా నీ బోర్డు సామానేగా పైగా నా కొత్త మారుతి గారి పక్కన నీ చెత్త ఎడ్ల బండి అది నేను చూడాలి చెత్త బండి కాదండి కొత్త బండి మీ తెల్లటి కారు కదండి అది పచ్చడి బండి అండి మొన్నే పశువుల పండుగ రంగేసినట్టున్నాడు మీ ఇంట్లో ఒక్క పశువు కూడా లేదా అండి ఇండైరెక్ట్ గా నా బండ కూతురుగా విక్రిస్తున్నావు గెట్ అవుట్ మీరు సెలవిస్తే నేను వెంటనే గెట్అవుట్ అయిపోతానండి కానీ నేను చెప్పేది ఏంటంటేనండి ఒరే నాయనా చెంచాతో నా మెదడు తినే కదా బాబు నీకు ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఇస్తాను వెళ్ళు ప్లీజ్ థ్యాంక్ యూ సార్
అంటే ఈ గదికి ఇది బాత్రూమ్ అండి. బాగుందయ్యా, ఆ. బ్రహ్మాండంగా ఉంది. ఆ. అది కూడా తక్కువే. ఆ. చూడు, ఇది ఒక్కటిచ్చిన చాలు మీ అందరం అడ్జస్ట్ అయిపోతాం. మళ్ళీ ఇంకేవో తలనొప్పి రూల్స్ చెప్పకుండా మాకు ఓకే చేసివయ్యా. రూల్స్ గీల్స్ ఎందుకు చెప్తారండి? అమ్మగారు చెప్తారు, ఫాలో అవ్వండి. నమస్కారం. తేరా చిట్టి, ఇల్లు చూపించావా? చూస్తానండి, చాలా బాగుంది. అడ్వాన్స్ రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదు బాబు. ఇల్లు చూడగానే అద్దెకిచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదని నీకు అర్థమయ్యే ఉంటుంది. కూర్చోండి. థ్యాంక్ యూ. నాకు కావాల్సింది మనుషులు, వాళ్ళ పద్ధతులును. పద్ధతుల్లో మేము ఫస్ట్ క్లాస్ అండి. మేమందరం కోరుకుంట సైన్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళం. చెప్పాలంటే కుడి ఎడంగా మీ అందరం మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా ఉంటే నమ్మండి. సంతోషం. అసలు ఇప్పటి వరకు నేను ఎవరికి ఇల్లు అద్దెకి ఇవ్వలేదు బాబు. ఇప్పుడైనా ఇస్తున్నాను అంటే అద్దె కోసం కాదు, ఆసరా కోసం. నాకున్నది ఒక్కతే ఆడపిల్ల, మగ దిక్కులేని సంసారం. లంకంత కొంపలో ఇద్దరం ఉండడం కష్టంగా ఉంది. ఏదైనా ఒక మంచి కుటుంబానికి ఇస్తే తోడుగా అండగా ఉంటారని ఆశ. అంటే ఫ్యామిలీకే. అవును, ఫ్యామిలీకి ఇస్తాం. చెప్పలేదా వాడు? ఏరా, మర్చిపోయానండి. ఫ్యామిలీకే తప్ప ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఇవ్వనని ముందే చెప్పానా? రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాను. ఈలోగా ఎవరికి మాట ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను బాబు, నాకు డబ్బు ముఖ్యం కాదు. అర్థమైందండి, వెళ్ళొస్తానండి. మంచి. అన్ని టాప్ రా, సూపర్ అనుకో. ఇల్లు టాపు, గాలి, వెలుతురు, సూర్యరశ్మి అన్ని టాపే. నీ అంకమ్మ ఇప్పటికి ఈ విషయం 100 సార్లు చెప్పావు. అన్ని చెప్పాక ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి ఇవ్వరంటావు. ఇంకెందుకు డిస్కషన్? వాళ్లే కాదురా, ఏ కొంపకెళ్ళినా ఫ్యామిలీ లేని ఇల్లు అద్దెకేమనంటున్నారు అబ్బాయి. ఒరేయ్, ముందా పొయ్యి వెలిగించాలన్న కడుపు పండిపోతున్న ఆకలితో. ఏం పెట్టి వెలిగించమంటావరా నీ అంకమ్మ? విగ్గు పీకేసేవేంట్రా? ఇంకేం మిగిలింది పీకడానికి? బతుకు రోడ్డును పడ్డాక కాలికి బూట్లు, నెత్తికి విగ్గు కూడా బ్రహ్మా, పోలీసోడు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి బండి కదిలించడం బెటరు. ముందు పని కానీ. ఎన్ని రోజులు ఈ పార్క్ లో నిద్రపోతావు కానీ నాకు మాత్రం అవమానం ఉందిరా. మామూలు అవమానం కదరా నీ అంకమ్మ. నిన్న నేను ఇక్కడ కూర్చొని వంట చేస్తుంటే ఇద్దరు ముసలోళ్ళు వచ్చి నాయన సూదులు చెక్కతువలు ఉన్నాయని అడిగారు. నక్కలాడం అనుకుని. నువ్వు ఇంకా బెటరు. మొన్న రాఘవ నదిలో స్నానం చేస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి పడతావని అడిగారట. ఎలుకలు అనుకుని. ఒరే ఒరే ఒరే, ఆ సీన్లో తప్పు వీడిదేరా. వీడు గోచి కట్టుకుని ఆ నదిలో స్నానం చేస్తుంటే నా కళ్ళకే ఖచ్చితమైన సూచన వాళ్ళ కనిపించాడు. మరి ఆడియన్స్ డౌట్ రాదా? ఆడియన్స్ అంటే గుర్తొచ్చింది. సాయంకాలం రవీంద్ర భారతిలో మీ గురుగారు నాటకం రా, వెళదామా? మన బతుకే ఒక బ్రహ్మం గారి నాటకం అయిపోయింది నీ అంకమ్మ. మన ఫేసులకి వేరే నాటకాలా? ఎవడో కూడా వచ్చి ఉడత పట్టే కార్యక్రమానికి పిలవకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. టిక్కు టిక్కు మరి కూర్చో. రే బ్రహ్మ, నేను ఇక్కడే ఉన్నాడా? నేను వెళ్ళి మా గురుగారిని కలిసి వస్తాను. పురుషుడైండి కూడా స్త్రీ పాత్రను అత్యద్భుతంగా పోషించిన నాట్య కళాకోవిదుడు శ్రీ కళాకృష్ణ గారు. మగ పుట్టక పుట్టి మగవాళ్ళలా బ్రతకడానికి మనం చేస్తుంటే ఆడదానికి ఎట్టప్పుడు అదిరిపోతున్నాడు కదరా.